పాపకేమో హాఫ్ డే. లిటిల్కేమో ఫుల్ డే ఈరోజు. అక్కకేంటో హాఫ్ డే 1:30 1:45కి వచ్చేస్తుంది. లిటిల్కేమో ఫుల్ డే 4కి వస్తాడు ఈవినింగ్. ప్రశాంతంగా ఉంటాం నేను అక్క. ఏంటి ప్రశాంతంగా ఉండొద్దా మేము? సరే నువ్వు 4కి వచ్చేసి. ఓకే అవునా? పదండి బ్రష్ చేపిస్తా పదండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఇదైతే సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 6:30 అయితే అవుతుంది టైము. ఎప్పుడు 6కే లేస్తాను. అలారం ఆఫ్ చేసి కొంచెం సేపు పడుకుందాంలే అని పడుకుంటే టైం చూసేసరికి 6:20 అయిపోయింది. ఇంకా లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయేసరికి 6:30 అయిపోయిందండి. సో 6:30 నుంచి అయితే ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి నాకు ఈరోజు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ నేను సాటర్డే రోజు ఏం బ్రేక్ఫాస్ట్ అవి చేశాను అనేది కూడా చూపిస్తాను. పిల్లలకి లంచ్కి ఏం చేశానో కూడా చూపిస్తాను ఈ వ్లాగ్లో. అయితే నేను లేచినప్పుడు అయితే పిల్లలు లేవలేదు. వాళ్ళకి కరెక్ట్గా 7:00కి లైట్స్ అన్నీ ఆన్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఈ చలికి అయితే ఫ్యాన్ ఆఫ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ పడుకుంటున్నారు. ఇంకా లైట్ వేస్తే కొంచెం మెలకువలాగా వస్తుంది కదా, మనం లేపినప్పుడు కూడా తొందరగా లేస్తారని లైట్ ఆన్ చేసేసి వచ్చేస్తాను. ఒక 5-10 మినిట్స్లో మా హస్బెండ్ లేచి ఇంకా పిల్లల్ని కూడా లేపేస్తారు. నేను ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్ అయితే ఈ మొత్తం క్లిప్స్ తర్వాతదండి. ఫస్ట్ అయితే ఇంకా పిల్లల్ని అలా చూపిద్దామని అయితే ఆ క్లిప్ యాడ్ చేశాను. ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ మా పాపకైతే హాఫ్ డే అనమాట. బాబుకైతే ఫుల్ డే ఉండింది స్కూలు. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అంట స్కూల్లో. సో వాడికైతే లంచ్ బాక్స్ కోసం సాటర్డే మేమైతే నాన్ వెజ్ ఇంట్లో తినము. సో ఇంకా వెజ్ అయితే చేస్తున్నాను. వెజిటేబుల్ పులావ్ అయితే చేసి పంపిద్దామని మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాను. దీంట్లో మిల్ మేకరు, క్యారెట్, పొటాటో ఇవన్నీ వేసి అయితే చేస్తాను. బీన్స్ ఇవన్నీ వేస్తే ఇంకా కర్రీ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇంకా నార్మల్గా పులావే తినేస్తారు స్కూల్లో. ఇంట్లో అయితే రైతా వేసుకొని తింటాడు. మా పాప అయితే పెరుగు కానీ ఇలాంటివి అయితే ఏమి తినదు. పాలైతే తాగుతుంది మంచిగా. అండ్ సాటర్డే రోజు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా అని చెప్పాను కదండి. మొత్తం నేను వీడియో షూట్ మొత్తం అయిపోయిందనమాట చేసుకోవడం. మధ్యాహ్నం 3:30 అలా అవుతుంది. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ, మా పాప, మా బాబు నలుగురు ఆడుకుంటున్నారండి హాల్లో. నేనేమో బెడ్రూమ్లో ఉన్నాను. ఇంకా సడన్గా డోర్ కొట్టారు. డోర్ లాక్ చేసుకున్నాం మేము. డోర్ అయితే కొట్టారు. ఏంటని పిల్లలు చూస్తే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక బుట్టలో బియ్యము అవన్నీ వేసుకొని వచ్చారు. వచ్చి ఇంటి ముందు డోర్ కొట్టేసి వీళ్ళు డోర్ తీసేలోపు వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు ఇద్దరు. నేను బయటికి వెళ్ళి అడిగితే ఇలా బోనాలు కదా, అమ్మవారికి వడి బియ్యం పొయ్యాలి అని అయితే అన్నారు. సరేలే ఇంకా అమ్మవారి పేరు చెప్తున్నారని నేను వెళ్ళి ఒక గ్లాసు, పెద్ద గ్లాస్తోని ఒక గ్లాస్ బియ్యం అయితే పోసాను. వాళ్ళు అన్నారు గ్లాస్తోని బియ్యం పొయ్యొద్దు, అమ్మవారికి కదా గ్లాస్తోని బియ్యం పొయ్యొద్దు, ఒక గిన్నె నిండా తీసుకురావాలి అని అయితే అన్నారు. నేను ఇంకా మళ్ళీ ఒక ఫుల్ గ్లాస్, పెద్ద గ్లాస్ తీసుకొని ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకొని వెళ్ళి బియ్యం అయితే మళ్ళీ పోసాను. నేను వాళ్ళని అడిగాను, ఫస్ట్ నేను గ్లాస్తో పోసినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు, పోసిన తర్వాత అడుగుతున్నారంటే మీరు వచ్చేసి వెంటనే పోసేసారు కదా అందుకే ఏం చెప్పలేదని అన్నారు. ఇద్దరే ఉన్నారండి. వాళ్ళు చాలా ఫ్రాడ్ లాగా అయితే అనిపించింది నాకు. తర్వాత ఏం చేశారంటే డబ్బులు అడిగారు. నా దగ్గర చేంజ్లు ఇవ్వండి అని అన్నాను. వాళ్ళు దానికి కూడా వినలేదు. చాలాసేపు అడిగారు. నా దగ్గర చేంజ్ లేదు, ఫోన్పేలోనే ఉన్నానంటే వాళ్ళు సరే అని ఊరుకున్నారు. తర్వాత ఏమో పక్కన ఒక డబ్బా అయితే తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఆయిల్ కూడా పొయ్యండి దీంట్లో, వంటది నూనె అని అన్నారు. అయితే నేనేమన్నానంటే నా దగ్గర ఫ్రెష్ ఆయిల్ లేదు, నేను ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసేసాను, నేను పకోడీలు వేసిన ఆయిల్ మళ్ళీ నేను క్యాన్లోనే పోసుకున్నాను, ఆ ఆయిల్ ఎలా తీసుకుంటారని అడిగాను. అడిగితే ఏం పర్లేదు మేము అలా కూడా తీసుకుంటాం, పెద్ద గ్లాస్ నిండా తీసుకురా అని అంటుర్రు. వాళ్ళు ఎట్లా అంటే డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను ఆ టైంలో, నాకేం అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే కింద అందరు ఇస్తున్నారమ్మా, అందరి దగ్గర తీసుకొనే పైకొచ్చాను, మాకు పెంట్ హౌస్ అండి, పక్కన పోర్షన్లో ఎవరు లేరు, మేము ఒక్కలమే ఉన్నాము మా పోర్షన్లో. సరేలే అని ఇంకా నేను పెద్ద గ్లాస్ తీసుకురాకుండా చిన్న టీ గ్లాస్‌తోని అయితే తీసుకొచ్చి వాళ్ళకి ఆయిల్ గూడా పోసాను. వాళ్ళు అప్పటికే బియ్యం పోస్తున్నప్పుడు, ఆయిల్ పోస్తున్నప్పుడు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు. సరేలే ఇంక పోసేసాను. ఇంక తర్వాతొచ్చేసి శారీ అడిగారు. ఎట్లా అంటే శారీ ఇవ్వమ్మా కట్టుకుంటాను. అలా కాదు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
"పోయి చీర తీసుకురా పో. నాకొక చీర, ఆమెకొక చీర. ఇద్దరికి 2 చీరలు తీసుకురా పో." అట్లా డిమాండ్ టైప్‌లో అయితే అడుగుతున్నారు. ఇంక నేనన్నాను, "నేను ఎందుకు శారీస్ ఎక్కువ కడతాను. నేను కట్టిన శారీస్ పాతగుంటే నేను ఊర్లో ఇచ్చేస్తాను. నేను ఉంచుకోను అట్లా పాత చీరలు. మీకిచ్చేటటువంటి చీరలు నా దగ్గరైతే లెవ్వు. నేను ఎక్కువ డ్రెస్సులే వేసుకుంటూ ఉంటాను. శారీస్ అయితే లెవ్వని చెప్పాను. నేను బయట ఒక శారీ అయితే ఆరేసాను. అది చూసి అడిగినట్టున్నారు వాళ్ళు. అయితే లెవ్వంటే దానికి గూడా వాళ్ళు అస్సలు వెళ్ళట్లేదు. చాలా సేపు అట్లనే మాట్లాడిర్రు. దాంట్లో ఒక ఆమెకైతే 35-40 ఇయర్స్ లోపు ఇద్దరికి అదే ఏజ్ లెండి. 40 ఇయర్స్ లోపయితే ఉందనమాట. ఆమె అంటుంది ఇంక లేదు నా దగ్గర అట్లా అంటుంటే, "నేను కడుపుతో ఉన్నానమ్మా నాకో చీర ఇవ్వండి" అట్లా అని అంటుంది. "మీ పేరు చెప్పుకొని కట్టుకుంటా" అలాగైతే అంటుంది. నేను ఇంతకీ లేదని అంటుంటే వాళ్ళు చాలా సేపు తర్వాతకి ఇంక సరేలే అని లేషిర్రు. వాళ్ళు నిజంగానే అమ్మవారు పేరు చెప్పుకొని అంటే అమ్మవారి తరపున ఏదన్నా బియ్యం అలా తీసుకెళ్తూ ఉంటే ఏం పర్లేదండి. మనకి తెలిసిపోతుంటది గదా! టెంపుల్స్ కోసమో, అమ్మవారి కోసమో అలా ఎవరైనా అడగడానికొస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. వీళ్ళేంటంటే అమ్మవారి పేరు చెప్పుకొని ఈ సీజన్ గదా! బోనాల టైము ఇలా అడగడానికైతే వస్తారు. వీళ్ళు వచ్చి తీసుకొని వెళ్తే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. కాకపోతే ఇలా డిమాండ్ చేసైనా ఎవరు లేనప్పుడు బెదిరించడమైనా, ఇలా ఏదన్నా చేస్తేనే మనం ఒక్కళ్ళమే ఉంటాం గదా! ఇంట్లో పిల్లల్ని తీసుకొని. అలాగైతే మనకస్సలు సేఫ్టీ కాదు. వాళ్ళు ఇంక సరే అని లేచిన తర్వాత నేను డోర్‌లేసుకొని ఇంక కిచెన్‌లో కిటికీ నుంచయితే చూస్తున్నా. వాళ్ళు చాలా సేపు మా ఇంటి ముందలనే నిల్చున్నారు. తర్వాత మా మామయ్య కొడుకు లిఫ్ట్‌లో నుంచి వస్తుంటే అప్పుడు వాడిని చూసి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా వీళ్ళు మరి ఎందుకలా నిలబడ్డారు? ఏంటి ఇంతసేపు ఎందుకు కూర్చున్నారనేది నాకైతే అర్థం కాలే గానీ చాలా భయపడ్డానండి. ఆ రోజు మొత్తం అదే ఆలోచన నాకైతే. తర్వాత మా హస్బెండ్‌కి ఇలా వచ్చారు ఇలా డిమాండ్ చేస్తున్నారు ఇట్లా అని అడిగితే నువ్వసలు ఎందుకు వాళ్ళని అంతసేపు కూర్చొనిచ్చావు? వెంటనే ఓనర్‌కైనా, నాకైనా ఫోను జేయాల్సింది గదా! వాళ్ళకేదో ఒకటిచ్చి వెంటనే పంపించేయాలి. ఇలాంటి వాళ్ళని ఎక్కువసేపు ఉంచొద్దు. వాళ్ళ ఇంటికొచ్చి అడిగినట్టు అడిగి మా మన ఇంట్లో ఏమేం వస్తువులున్నాయి? ఏంటి? వీళ్ళ దగ్గర ఏమన్నా అంటే కొంచెం ఏమన్నా ఇంట్లో సామాన్లెక్కువున్నాయా? లేదా? లేకపోతే గోల్డ్ అలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకొనెళ్తారు. ఎవరు లేనప్పుడు ఒక్కళ్ళే ఉన్నప్పుడు వచ్చి అటాక్ జేస్తారు అనయితే అన్నారు. ఇంక పైన వాచ్‌మెన్ అక్కుంటది. తననడిగినా గూడా తను గూడా అట్లనే అన్నది. "ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. తొందరగా పంపించేసేయాలి వచ్చినా కూడా" అట్లనైతే అన్నది. ఇంకా ఆ రోజు మొత్తం ఇదే ఆలోచనలో ఉన్నా. చాలా భయపడ్డా అండి నేనైతే. మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ జరిగిందా? జరిగుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీళ్ళేంటంటే మనుషులు ఫస్ట్ వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు కొంచెం హార్ష్‌గున్నారా? మెత్తగా ఉన్నారా? అని చూసుకుంటారు. నేను కొంచెం సైలెంట్‌గా కనిపించేసరికి డిమాండ్ టైప్‌లో అయితే చేశారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడానులేండి గానీ ఆహ్, ఎంతైనా భయం ఉంటుంది గదా! ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అన్ని ఐడియాస్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనకి వచ్చేది గదా! ఇదైతే నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అండి. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే మాత్రం ఎక్స్‌క్యూజ్ చేయండి. నాకలా అనిపిచ్చి నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంక ఇక్కడైతే మిల్ మేకరు హాట్ వాటర్‌లో వేసి నానబెడుతున్నాను. అండ్ ఇక్కడ అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకొనైతే ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లల కోసం కాబట్టి ఎక్కువ మసాలాలైతే వేసుకోలేదు. గరం మసాలాలవి చాలా లైట్‌గా వేసుకుంటానండి. మనం ఫస్ట్ దినుసులుంటాయి గదా! మసాలా దినుసులు అవే వేసుకుంటాను 2, 2 అట్లా. ఇంక తర్వాత మొత్తం వెజిటబుల్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా ఇవన్నీ వేశాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే మర్చిపోయాను. నాకు తిన్న తర్వాత గుర్తొచ్చింది వేయలేదు గదా అని. సో, ఒక పక్కనైతే ఉప్మా చేశాను పిల్లలకి పొద్దున టిఫిన్‌కనైతే. ఇక్కడైతే సండే రోజు గదండీ ఫ్రెండ్‌షిప్ డే. సో, సాటర్‌డే రోజైతే స్కూల్‌లో ప్రోగ్రామ్ అనమాట వాళ్ళకి. ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషను. సో, మా హస్బెండ్ అయితే ఇవన్నీ తీసుకొచ్చారు వీళ్ళకి. ఫ్రెండ్‌షిప్ డే బ్యాండ్సు. బాబుకైతే చిన్న సైజ్ తీసుకొచ్చారు. వాళ్ళకి చిన్న చిన్న చేతులు గదా! లూజ్ అవ్వకుండా టైట్‌గా ఉండాలని. ఇంకా పాపకి, బాబుకి ఇద్దరికైతే సైజ్ చూసుకొనైతే తీసుకొచ్చారు ముందు రోజు నైటు. వాళ్ళు పొద్దున్నే లేవగానే ఇంక వాటితోనే ఇంక కొద్దిసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత నీట్‌గా అవి బ్యాగ్‌లో అయితే పెట్టుకొని స్కూల్‌కైతే తీసుకెళ్లారు. ఇంకా ఇప్పటినుంచయితే ఏదో ఒక ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయండి. చిన్న చిన్నవి రాఖీ అని, వ్రతాలని సో, ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయి గదా! ఇంకా ఇక్కడైతే బాక్స్‌లోకి స్నాక్స్ అయితే నేను వేరే ఏమి పెట్టను. ఇంట్లో చేసినవైనా లేకపోతే ఇలా ఫ్రూట్స్ రోజు ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయితే పెడతాను.
ఇద్దరికి ఒక్కొక్క ఫ్రూట్ అయితే పెడతాను. స్నాక్స్ కింద అయితే ఏదో ఒకటి బ్రెడ్ ఫ్రై చేసో, లేకపోతే లడ్డూలో ఇలా అయితే పెడతాను. ఎప్పుడో ఒకసారి మాత్రం చిప్స్ లేకపోతే బిస్కెట్స్ అట్లా పెడతాను. అవి గూడా ఎలో లేదని అయితే అంటాడు మా బాబు. "అవి పెట్టకు మమ్మీ టీచర్ తిడతది. జంక్ ఫుడ్స్ ఎలో లేదని అయితే అంటదని" అంటాడు. ఇక్కడైతే మొత్తం అయిపోయింది పులావ్. ఇంకా బాక్స్‌లోకైతే పెట్టేసి పాప వెళ్ళినప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను. కుదరలేదండి నాకు. చాలా హడావిడిగా వెళ్ళిపోయింది పాప అయితే. ఇంకా మా బాబు అయితే వెళ్తున్నాడు. మా పాప అయితే పొద్దున 8:15, 8:20కే ఇంట్లో నుంచయితే వెళ్ళిపోతది. స్కూల్ వ్యాన్ అప్పుడొస్తది వాళ్ళకి. ఇంకా బాబయితే 8:55కి అట్లయితే తీసుకెళ్తారు. దగ్గరే ఉంటది బాబు వాళ్ళ స్కూలయితే, లిటిల్ వాళ్ళ స్కూలు. ఇంకా మా పాప వాళ్ళదైతే కొంచెం డిస్టెన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలాగైతే ఉంటది. సో, ఇక్కడ సాటర్‌డే కాబట్టి పొద్దున్నే ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి తుడుస్తున్నాను, మాప్ పెడుతున్నాను. మొత్తం పనంతా అయినంక ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నేను, మా వారైతే ఇద్దరం పూజ అయితే చేసుకున్నాము. మాది పైన పెంట్ హౌస్ కాబట్టి ఎండొస్తే మాత్రం ఎదురెండండి. అసలు ఎక్కువగా అయిపోతది ఎండ. డోర్ గూడా తీయలేనంతగా అయితే ఉంటది. వర్షం వచ్చినా ఇబ్బందే. వర్షం ఒకవేళ ఇటువైపు కురిస్తే మాత్రం మొత్తం డోర్‌లోంచి ఇంట్లోకొచ్చేస్తది. చాలా వరకు నిండిపోతది. వర్షం తగ్గినంక మొత్తం అయితే క్లీన్ చేసుకోవాల్సొస్తది. ఎండ గూడా అట్లనే ఉంటది. మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బట్టలకు గానీ, దుప్పట్లకు గానీ ఇలాంటి వాటికైతే ఇంకా బావుంటదనమాట ఆరేసుకోవడానికి. వానొచ్చినా ఏదన్నా మనకి ఈజీగా కనిపిస్తది గదా ఇంటి ముందే. ఫాస్ట్‌గా ఎళ్లి ఉరుక్కుంటూ ఎళ్లి తీసుకొనొచ్చేయొచ్చు. ఇంక ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాము. మొత్తం దేవుడి ఫోటోలకి బొట్లు అవన్నీ పెట్టయితే పూజ చేసుకున్నాను. సో, ఈ రోజుకైతే వీడియో ఇదండి. ఇంకా నా పనులన్నీ అయిపోయాయి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ అయితే చేసుకున్నాము. మా వారు ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళారు. పాప మధ్యాహ్నానికైతే వస్తుంది. సో, పాప వచ్చేలోపు అయితే నా వీడియోస్ ఉన్నాయి. అవి ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ చేసేస్తాను. అది కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్ చేయడానికి. సో, పాప వస్తే కుదరదు కదా, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో, వచ్చేలోపే ఇంకా ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా కొన్ని డ్రెస్సెస్, బ్లౌజెస్ అయితే ఉన్నాయి స్టిచ్ చేసుకునేవి. కుదిరితే అవి స్టిచ్ చేసుకుంటాను. ఈ రోజుకైతే వీడియో ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ చూసినందుకు.